నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. విశాఖ గాజువాకలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇద్దరూ ఒకే సమయంలో నామినేషన్ వేయడానికి రావడంతో టెన్షన్ వాతావరణం కనిపించింది. ఓవైపు వైసీపీ కార్యకర్తలు, నాయకులు, మరోవైపు కూటమి అభ్యర్థికి సంబంధించిన కార్యకర్తలు దూసుకువచ్చారు. పోలీసులు ఎంత వారించినప్పటికీ వైసీపీ కార్యకర్తలు కదలకపోవడంతో టీడీపీ కార్యకర్తలు కూడా భీష్మించి కూర్చున్నారు. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ టీం ఇరు వర్గాలని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వైజాగ్ ప్రతినిధి చందు అందిస్తారు. గాజువాకలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గుడివాడ అమరు, టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఇద్దరు అభ్యర్థులు కూడా ఈరోజు ఒకే సమయంలో అంటే అరగంట సమయానికి ఇటు అటులో ఇద్దరు కూడా నామినేషన్ వేసే పరిస్థితి అయితే గాజువాకలో కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అరగంట ముందు పల్లా శ్రీనివాసరావు ఈ ప్రాంతానికి చేరుకొని గాజువాక తహసీల్దార్ కార్యాలయం లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే దాదాపు 100 మీటర్ల పరిధి దాటి ఎవరు కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేనందున టీడీపీ కార్యకర్తలంతా కూడా దూరంగా వెయిట్ చేసే పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. అయితే వాళ్ళు దాదాపు 100 నుంచి 200 మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఇటువైపు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్ కూడా ఈ ప్రాంతానికి రావటం, నామినేషన్ వేసే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గుడివాడ అమర్తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ కూడా రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ చేసినటువంటి కొన్ని రకాల వ్యాఖ్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా పోలీసులందరినీ తోచుకొని ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది. ఇటు దాదాపు 100 మీటర్ల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఇటు టీడీపీకి సంబంధించి కానీ అభ్యర్థులంతా కూడా ఉండాలి. అలాగే వారికి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ పోలీసులు అక్కడ అడ్డు చెప్తున్నప్పటికీ వారందరూ కూడా మూకుమ్మడిగా తీసుకొని వచ్చి పోలీసులతో బాహాబాగి దిగిన పరిస్థితులు అయితే మనం చూసుకోవచ్చు. అయితే అక్కడ గుడివాడ అమర్ కూడా దూరంలో కనిపిస్తున్న వాహనం పైన గుడివాడ అమర్ అయితే నామినేషన్ వేసేందుకు వచ్చి అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడ నుంచి తరలి వెళ్తేనే మేము కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్తామంటూ కూడా టీడీపీ కార్యకర్తలంతా కూడా భీష్మించి కూర్చున్న పరిస్థితి అయితే తెలుస్తూనే ఉన్నాయి. అయితే ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇద్దరు అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ కూడా చాలా కీలక ఘట్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో పాటు మరోవైపు మంత్రి అమర్నాథ్ కూడా ఈరోజు ఇక్కడ నామినేషన్ వేయనున్నారు. ఇద్దరు కూడా ఒకే సమయానికి అంతే మధ్యాహ్నం 1 గంట సమయంలోనే నామినేషన్ దాఖలు చేసే ప్రక్రియ నేపథ్యంలో రెండు వైపులకు సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి రావడం, ఈ ప్రాంతంలో పోలీసులంతా కూడా వారిని వారించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే పోలీసులు ఎంత వారించినప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ లేదు. అయితే ఏదైతే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉన్నారో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాలను కూడా బేఖాతరు చేసినట్టుగా తెలుస్తుంది. రెండు వైపుల పార్టీలకు సంబంధించినటువంటి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా కోరుతున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, విశాఖపట్నం గాజువాక నుండి.